వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజు. దిష్టి అనేది ఉందా? దిష్టి నిజంగా తగులుతుందా? దిష్టి ఈ మాట మనం చిన్నప్పటి నుంచే వింటూ వస్తున్నాం. ఎవరైనా చాలా అందంగా కనిపిస్తే, పని బాగా జరిగితే, అకస్మాత్తుగా ఏదైనా సమస్య వస్తే వెంటనే దిష్టి తగిలింది అంటారు. కానీ నిజంగా దిష్టి అనేది ఉందా, లేక ఇది కేవలం నమ్మకమా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దిష్టి అంటే ఏమిటి? దిష్టి అనే భావన చాలా సంస్కృతుల్లో కనిపిస్తుంది. తెలుగులో దిష్టి, ఇంగ్లీష్లో ఈవిల్ ఐ అని అంటారు. ఇది ఏమంటుంది అంటే ఎవరైనా అసూయగా లేదా ఎక్కువగా చూడటం వల్ల చెడు ప్రభావం వస్తుందని కొందరు నమ్ముతారు. అసలు దిష్టి నిజంగా తగులుతుందా? శాస్త్రీయంగా చూస్తే దిష్టి తగులుతుందని నిరూపించే ఆధారాలు ఇప్పటి వరకు లేవు. కానీ మనసు మాత్రం చాలా ప్రభావితం అవుతుంది. ఉదాహరణకి ఎవరైనా నీకు దిష్టి తగిలింది అంటే మనలో భయం మొదలవుతుంది. ఆ భయం వల్ల టెన్షన్, ఆందోళన పెరిగి చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలు అనిపించవచ్చు. మరి ఎందుకు చాలా మందికి నిజంగానే అనిపిస్తుంది? ఎందుకంటే మన మెదడు జరిగిన మంచి సంఘటనలను మర్చిపోయి జరిగిన చెడు విషయాలను దిష్టితో కలిపి గుర్తుంచుకుంటుంది. అందుకే కొందరికి దిష్టి నిజంగానే ఉంది అనిపిస్తుంది. సాంప్రదాయం వర్సెస్ శాస్త్రం. మన ఇళ్లలో నిమ్మకాయ, మిరపకాయ, నల్లబొట్టు పెట్టడం లాంటి సాంప్రదాయాలు ఉంటాయి. వీటిని చాలా మంది విశ్వాసంగా పాటిస్తుంటారు. విశ్వాసం వ్యక్తిగత విషయం, కానీ భయంతో జీవించడం మాత్రం అవసరం లేదు. మరి మీ అభిప్రాయం ఏంటి? దిష్టి నిజంగానే తగులుతుందా, లేక ఇది మనసు ప్రభావమా? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.